హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు అంటే మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకసలు ఎలా అనిపిస్తుంది? పర్టిక్యులర్‌గా మీలో చాలా మందేంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. లేకపోతే ఒక డీప్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. మీ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా కూడా అవ్వచ్చండి. లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా అవ్వచ్చు. ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మిమ్మల్ని వద్దు అనుకోని వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆర్ మిమ్మల్ని ఎందుకో చాలా స్ట్రాంగ్‌గా ఇంక వద్దు అనుకోని వాళ్ళ ఒపీనియన్ చెప్పేసిన తర్వాత అసలు ఈ పర్సన్‌కి ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ పార్ట్ చాలా మంది వినకపోవచ్చు. డైరెక్ట్‌గా రీడింగ్‌కే స్కిప్ చేసేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంతకు ముందు కూడా నేను ఇలాంటి రీడింగ్స్ చేశానండి. బట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే వాళ్ళ ఆలోచనల్లోని ఎలాంటి మార్పులైనా వచ్చాయా అని చెప్పి ఒక రీడింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అసలు చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ADGJMPSVY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి BEHKNQTWZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి CFILORUX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ADGJMPSVY ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తికి అసలిప్పుడు ఎలా అనిపిస్తుంది? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం? అసలు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. ఇంతకు ముందు కూడా నేను ఇలాంటి రీడింగ్స్ చేశాను. బట్ మోస్ట్‌లీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా! వాళ్ళ ఎనర్జీస్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అని చెప్పి ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. క్లియర్ కట్‌గా వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అని చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్‌గా వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, ఈవెన్ మీ ఇద్దరు మళ్ళీ కలిసినా సరే థింగ్స్ అనేవేంటంటే, పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండవు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవ్వదు. ముందులాగా ఉంటుంది అనే నమ్మకం వాళ్ళకి పోయిందండి ఫస్ట్. దానివల్ల వాళ్ళేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో హైడ్ అండ్ సీక్ గేమ్స్ వేస్టు. క్లియర్ కట్‌గా డిసైడ్ అయిపోతాం. ఇది ఇంక వర్కౌట్ అవ్వదు. మన వల్ల అయ్యేది కాదు. అండ్ ఆ పర్సన్ కూడా ముందులా ఉంటారు అని అనుకోవడానికి కూడా లేదు. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందుకింత రిస్క్ తీసుకోవడం. ఇంకా వేస్ట్ అనుకోని వాళ్ళేంటంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశారండి. అంటే ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు కానీ, వాళ్ళకి యాక్చువల్‌గా మీ విషయంలో అంటే కొత్త ఫియర్స్ అనేవి డెవలప్ అయ్యాయి. అంటే ఒక పర్సన్‌ని మనం ఏంటంటే అన్‌కండిషనల్‌గా అంత ట్రస్ట్ చేయకూడదు. ఆర్ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవడం కోసం అని చెప్పి మనం అంత ఎఫర్ట్స్ పెట్టినా సరే అల్టిమేట్‌గా ఏది జరగాలో అదే జరుగుతుంది. మన వైపు నుంచి మనం ఏది కూడా 100% కాంట్రిబ్యూట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఏవో కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ లైఫ్‌లోని
రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వాళ్ళు ఫోకస్ చేశారు. థింగ్స్‌ని బెటర్ చేసుకుంటూ వెళ్తున్నారని నేను చెప్పను కానీ, బట్ మనిషికి లైఫ్‌లో చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి కదండీ! సో, వాళ్ళ పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేయడం కానీ, ఇంకా వాళ్ళ లైఫ్‌లో కొన్ని ఏదైతే భయపడ్డారో జరగకూడదు, లేకపోతే కొన్ని జరగవేమో అలాంటి వాటి మీద ఫోకస్ చేసి మోస్ట్‌లీ వాళ్ళేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం స్టార్ట్ చేసినట్టున్నారు. సో, ఏదైనా సరే అంటే ఈ రిలేషన్‌షిప్‌లో జరిగిన డ్యామేజ్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళ గ్రోత్ అనేది ఎక్కడుంటుంది? ఒరిజినల్‌గా వాళ్ళు అంటే ఏం అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో, ఇది మాత్రం వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి. అంటే వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ గుర్తు రావట్లేదు. మీ ఇద్దరి మధ్యలో జరిగినవి. గుడ్ థింగ్సే గుర్తొస్తున్నాయి. కాకపోతే అంటే వాళ్ళకి హోప్ పెట్టుకోవాలా వద్దా? ఈ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలి అనేది ఆలోచన అనేది రావట్లేదండి. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఆలోచన ఉంది. మిమ్మల్ని ఈ వ్యక్తి వద్దు అనుకున్నప్పటికీ, మీతో ఫ్యూచర్ ఉండదు అని వాళ్ళకి అనిపించినప్పటికీ కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక మాత్రం ఎక్కడో ఇంకా ఉందండి. కాకపోతే వాళ్ళేంటంటే ఆ పాస్ట్‌ని చూస్తారు అనే నమ్మకం లేదండి. సో, వాళ్ళకేంటంటే మేబీ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ ఉన్నా సరే, దాన్ని వాళ్ళేంటంటే నిజం చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదండి. ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేశారండి. బట్ లైఫ్‌లోని వాళ్ళు ఆల్రెడీ అంటే కొంత మిగతా థింగ్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకి మోస్ట్‌లీ గతంలో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినవి మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయరేమో. లేకపోతే గతంలో వాళ్ళేంటంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల అంటే మీ మీద ఉన్న నమ్మకం వల్ల అంటే చాలా దూరం రావడానికి ట్రై చేశారు. ఆర్ చాలా వరకు స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ, బట్ ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే ఇంకా ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఇంకా ఎలా హ్యాండిల్ చేస్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. అదేంటంటే, మీ ఇద్దరికి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పి. సో, ఆ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు మేబీ కీ రోల్ ప్లే చేస్తూ ఉండొచ్చు. సో, ఇలాంటి థర్డ్ పర్సన్ కీ రోల్ ప్లే చేస్తున్నా సరే, రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదేమో! ఆర్ వీళ్ళేంటంటే ఆ థర్డ్ పర్సన్‌ని హ్యాండిల్ చేయలేరేమో అనే ఫీలింగ్‌లో కూడా ఉన్నారు. మొత్తానికేంటంటే మీ పర్సన్‌కి చాలా ఆలోచనలైతే ఉన్నాయండి. మీ మీద ఫీలింగ్సు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక ఉంది. కాకపోతే మధ్యలో ఉన్న ఛాలెంజెస్‌కి ఆలోచిస్తున్నారు. మెయిన్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారండి. ప్లస్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ థర్డ్ పర్సన్స్ ఏమైనా సరే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తారేమో! మానిప్యులేట్ చేస్తారేమో! మళ్ళీ కూడా పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అనే ఫియర్ ఉంది. యాక్చువల్‌గా గతంలో కూడా మేబీ మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఒకవేళ థర్డ్ పర్సన్ లేకపోయినా సరే స్టిల్ మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోయారండి. వాళ్ళు అనుకున్న విధంగా. అందుకే వాళ్ళకేంటంటే ఫ్యూచర్ మీద హోప్ అనేది రాలేదు. కానీ వీళ్ళకేంటంటే మీరుంటే నిజంగానే హ్యాపీగా ఉంటది. అసలు వాళ్ళు వద్దు అనుకోవడానికి రీజన్ కూడా ఒకటేనండి. పాస్ట్‌లో థింగ్స్ ఉన్నట్టుగా ఫ్యూచర్‌లో ఉండవేమో అనే ఆ ఫియర్ ఆర్ వాళ్ళు కంటిన్యూయస్‌గా డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే చూసారో వాళ్ళకేమనిపించిందంటే, లైఫ్ అంతా కూడా ఇలానే ఉంటుందేమో అని అనిపించింది. కానీ మీ మీద ఫీలింగ్స్ లేవు, లేకపోతే కావాలనే సెల్ఫిష్‌గా వాళ్ళు వద్దనుకున్నారు అని మాత్రం మీరు అనుకోవడానికైతే లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ ఆలోచనలు కానీ చూస్తున్నట్టయితే, వాళ్ళకి మీ విషయంలో ఆ పాజిటివిటీ ఉందండి. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడానికి ఈ పర్సన్ ఏంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేరు. అండ్ ఇంకెవరో పర్సన్ కూడా థింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, ఇలాంటి మ్యానిప్యులేషన్ ఉన్నా సరే ఎక్కువ రోజులు మళ్ళీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఉందండి. ఇక్కడి నుంచి అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్‌లోనైనా సరే రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే హ్యాపీగానే ఫీల్ అవుతారు. కాకపోతే మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కర్మ ఉందో దాని ప్రకారం థింగ్స్ అనేవి ఆపరేట్ అవుతాయి కాబట్టి, ఆ పర్సన్ ఏంటంటే క్లియర్ కట్‌గా యాక్షన్ తీసుకొని, క్లియర్ కట్‌గా స్టాండ్ తీసుకోవడానికి ఇంకా మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేనట్టు నాకనిపిస్తుంది. బట్ ఇఫ్ యాక్షన్ తీసుకునే పరిస్థితి అంటే సమ్ డే ఉండొచ్చండి. అలా అని చెప్పి ఈ పర్సన్ సైలెంట్‌గా ఉండిపోతారు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అని చెప్పేసిన తర్వాత ఇంక వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరేమో, లేకపోతే వాళ్ళకి అవసరం లేదు అని మళ్ళీ చెప్తారేమో అని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే సమ్ డే యాక్షన్ కూడా తీసుకోవచ్చండి. కమిట్మెంట్‌తో రావచ్చు. ఎందుకంటే
వాళ్ళకి మీరు ఉండడం అంటే డెఫినిట్‌గా ఒక ఫ్యామిలీ ఫీలింగ్ అండి. నేను అదైతే చెప్పగలను. అంటే మీరు ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా మీ ఇద్దరిది అవ్వచ్చు. ఈ పర్సన్ మీకు నో చెప్పారు, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు అని క్లియర్ కట్‌గా చెప్పేయడం అనే పాయింట్‌నే మీరు పట్టుకొని మాత్రం అంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూడొద్దండి. ఆర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ పర్సన్‌ని చూడొద్దు. ఆఫ్‌కోర్స్ అదే జరిగుండొచ్చు, అదే ఫ్యాక్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే అదే కన్సిడర్ చేస్తూ మాత్రం ఈ పర్సన్‌ని చూడొద్దు. ఎందుకంటే ఆ పర్సన్ ఆలోచనలైతే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయండి. వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీతో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అనే అది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉంటేనే వాళ్ళు లైఫ్‌లో ఏదో అంటే ఒక కంప్లీషన్ అనే ఫీలింగ్‌ని తెచ్చుకోగలుగుతారు. సో, మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ మీకు ఎంత దూరంగా ఉంటున్నా ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతున్నా, రోజు రోజుకి గ్యాప్ అనేది పెరిగిపోతున్నా, స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే సమ్ డే ఛాన్స్ అయితే తీసుకుంటారండి. ఛాన్స్ తీసుకోరు, సంబంధం లేనట్టు ఉంటారని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. సో, కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా! ఎక్కడో కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళేమైనా ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా సరే, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి మీ ఎండ్ నుంచి మీరు కంట్రోల్ చేయగలరా? ఆర్ మీరు హ్యాండిల్ చేయగలరా? ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా? లేదా? అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ అది వాళ్ళకి కొంత క్లారిటీ వస్తే ఏమైనా సరే వాళ్ళు స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తారండి. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్‌కి మాత్రం టైమే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే పర్సన్‌కైతే ఫీలింగ్స్ ఉన్నాయి. పర్సన్‌కైతే ఎక్కడో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే కోరికుంది. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా లేరు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఇది ఎలా అయితే అలా అయిపోని, ఏం జరిగితే అది జరిగిపోని అని కూడా అనుకోవట్లేదు. గతంలో మాత్రం వాళ్ళు అలానే అనుకున్నారండి. 100% వాళ్ళేంటంటే ఇది వర్కౌట్ అవ్వదనుకుని వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల వాళ్ళలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా వచ్చాయని చెప్పొచ్చు. సో, వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంత మెస్సీగా లేదు నిజానికి. బ్యాలెన్స్‌డ్‌గా ఉందండి. దానివల్లే మీకోసం వాళ్ళిప్పుడు ఆలోచించగలుగుతున్నారు. నిజానికి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ బెటర్ చేసుకుంటున్నారు కాబట్టే వాళ్ళకేంటంటే ఇంతవరకు ఛాన్స్ ఉంది. అంటే లైక్ మీకోసం ఆలోచించేంత ఛాన్స్ వచ్చింది. లేకపోతే వాళ్ళు అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీకోసం కూడా మేబీ ఆలోచించకపోవచ్చు. బట్ స్టిల్ అంతా మంచిగానే ఉంది కాబట్టి వాళ్ళకేంటంటే మీరొక్కళ్ళు లేరు అనే ఆ ఫీలింగే కొంచెం అనీజీగా అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా మీకోసమైతే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఏదో అయినా సరే చేస్తే బావుంటుందనే కోరిక కూడా ఉంది. కాకపోతే మేబీ ఈ పాయింట్‌లో అంత కాన్ఫిడెంట్‌గా లేరు. అయినా సరే వచ్చే రోజుల్లో మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి ఏమైనా సరే ట్రై చేస్తారండి. అదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేనైతే క్లియర్‌గా చెప్పగలను ఇది మాత్రం. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? అసలు మీరేం చేయాలి అనేది. హ్మ్. సో, చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. గతంలో అయితే ఈ వ్యక్తికి మీకు మంచి కనెక్షన్ ఉంది కాబట్టి మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఎలా అయినా సరే వర్కౌట్ అయితే బావుంటుంది అని అనుకున్నారు. కానీ చాలా రోజుల నుంచి మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి నెగెటివ్ థాట్స్ అనేవి రావడం స్టార్ట్ అయిందండి. అప్పటినుంచి కూడా మీ థాట్స్ అనేవి నెగెటివ్‌గానే ఉన్నాయి. ఎక్కడా కూడా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఎక్కడా కూడా మీరేంటంటే ఒక హోప్‌ని చూడలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే మాత్రం మీ లైఫ్‌లో ఉండాలి అనే కోరిక మాత్రం మీలో ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక పర్సన్ మీద మనకి లవ్ అనే ఫీలింగ్ ఉండొచ్చు. బట్ వాళ్ళతో థింగ్స్ వర్కౌట్ అవ్వనప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అనేది రియాలిటీ అండి. సో, మీరు అదే ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ మీద మీకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ కావాలి అనేది అంటే మీకెక్కడో ఉందది. కాకపోతే థింగ్స్ అనేవేంటంటే మరి మీరనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు కదా! పర్సన్ మీరనుకున్నట్టుగా రెస్పాండ్ అవ్వట్లేదు కదా! సో, మీకందుకే నమ్మకం లేదు. అందుకే మీకేంటంటే ఇవంతా వర్కౌట్ అవుతది అని అనిపించట్లేదు. సో, మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. నాకర్థమైంది. కాకపోతే ఇఫ్ ఈ రీడింగ్ కానీ చూస్తున్న వాళ్ళు ఒక అమ్మాయి అయితే అంటే ఒక అబ్బాయి కోసం కానీ మీరు రీడింగ్ చూస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీరిక్కడ స్టాండ్ తీసుకోవాలండి. మీరు ఆలోచించాలి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇంపార్టెంటా? ఈ పర్సన్ ఇంపార్టెంటా? సో, ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అల్టిమేట్‌గా అని మీరేంటంటే ఇప్పటి నుంచే డిసైడ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ పర్సన్‌కైతే మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా మీ విషయంలో వాళ్ళకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరేంటంటే ఆలోచించుకోవాలండి. అంటే మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని ఈ పర్సన్ ఓకే. మనకి కావాలి అంటే
ఇంకా మీ ఫీలింగ్స్ ప్రకారం మీరు హోప్‌ఫుల్‌గా ఉండాలి. హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బట్ సిట్యుయేషన్స్ ప్రకారమే మేము వెళ్తాం. మాకు ఫీలింగ్స్ ఒద్దు. మా ఫీలింగ్స్ ఆల్రెడీ అంటే ఉన్నా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. సో, దానివల్ల మాకేంటి యూజ్ అని అనిపిస్తే సిట్యుయేషన్స్ ప్రకారం వర్కౌట్ అవ్వదు అనిపిస్తే దానికైనా మీరు స్టాండ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఒకటి డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. మీ ఫీలింగ్స్ ఒకలాగున్నాయి. సిట్యుయేషన్స్‌లోని మీకు మూవ్‌మెంట్ కనిపించకపోయేసరికి అంటే మీరేంటంటే ఇంకా నెగెటివ్‌గా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతున్నారనమాట. ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఎక్కడా కూడా హోప్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీది ఏ జెండర్ అయినా అవ్వనివ్వండి. బట్ ఇక్కడ కామనే. బట్ అమ్మాయి విషయంలో యాక్షన్ ఎలా తీసుకుంటారు అంటే, ఒకవేళ మీరు అమ్మాయి అయితే యాక్షన్ మాత్రం ఎలా తీసుకోవాలి అంటే, సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఫీలింగ్స్ ఉండొచ్చు. సిట్యుయేషన్ ఒకలాగా కనిపించొచ్చు. సో, సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని మూవ్ అవ్వాలా, మీ ఫీలింగ్స్‌ని బేస్ చేసుకొని మూవ్ అవ్వాలా అనేది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలండి. సిట్యుయేషన్స్ ఒకలాగా ఉన్నాయి. సో, నెగెటివ్‌గానే ఉంటాం. ఫీలింగ్స్ మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. అలా వద్దండి. ఎందుకంటే మీరే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత ఆ పర్సన్ వచ్చినా సరే మీరు థింగ్స్‌ని ఏంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేరు. మీకే ఒక క్లారిటీ ఉండాలి. మీకే ఒక కమిట్మెంట్ ఉండాలండి. సో, మీరేంటంటే ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి. మీ ఫీలింగ్స్ కోసం మీరు స్టాండ్ తీసుకుంటారా? ఆర్ సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని స్టాండ్ తీసుకుంటారా అనేది మాత్రం మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్ కట్‌గా 2 వేస్‌లో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి చెప్పాను కదా! సిట్యుయేషన్స్‌లో పాజిటివిటీ లేదు కాబట్టి, ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించట్లేదు కాబట్టి, మీరేంటంటే రోజు రోజుకి కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. నెగెటివ్‌గా ఇంక వర్కౌట్ అవ్వదు. ఇంక ఇలానే ఉంటది. ఇంక నేను సఫర్ అవుతాను. ఇంక ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ లేదు. అలా ఆలోచిస్తున్నారు. ఫీలింగ్స్ విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా ఉన్నారు. అంటే ఈ పర్సన్ అంటే లవ్ ఉంది. ఈ పర్సన్‌తోని అటాచ్‌మెంట్ అనేది ఇంకా మీరేంటంటే మర్చిపోలేకపోతున్నారు. అలా ఉన్నారనమాట. సో, ఇలా 2 వేస్‌లో థింగ్స్‌ని మీరేంటంటే హ్యాండిల్ చేస్తున్నారు. సో, దానివల్ల యూనివర్స్ ఏంటంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతుందండి. మీకేం కావాలి అనేది యూనివర్స్‌కి కూడా అర్థం అవ్వట్లేదు. దానివల్ల థింగ్స్ ఏంటంటే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీరు అబ్బాయి అనుకోండి. సో, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు థింగ్స్‌ని అర్థం చేసుకోవాల్సుంటుంది. మీ వైపు నుంచి మీరు ఆలోచించడం అనేది 100% కరెక్ట్ అండి. బట్ ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అనేది మీలో ఉన్నది కొంత బ్యాలెన్స్ అవ్వాల్సుంది. అంటే మీరిప్పుడు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేశారనుకోండి, సిట్యుయేషన్స్‌లో కరెక్ట్‌గా థింక్ చేస్తారు. సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. మోస్ట్‌లీ అంటే అపోజిట్ పర్సన్ అమ్మాయి కాబట్టి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించి థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీ ఫీలింగ్స్ ఇక్కడ ఎలా ఉన్నా, సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే, అమ్మాయి సిట్యుయేషన్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీరు కన్సిడర్ చేసి కొంత డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. ఒకవేళ మీకు అలాగా వాళ్ళేంటో, వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో తెలియకపోతే, మీ లైఫ్‌లో ఎవరైనా సరే ఒక మెయిన్ లేడీ ఉంటారు కదా! అంటే మీకు ఎవరైనా సరే ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చి మీకు బాగా సపోర్ట్ చేసే లేడీ ఉంటారు కదా! సో, వాళ్ళ గైడెన్స్ అయినా సరే మీరు తీసుకోవచ్చండి. మోస్ట్‌లీ మీరేంటంటే ఈ రకంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తేనే మీరు ఆ పర్సన్ వచ్చే వరకైనా సరే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోండి, ఏదో చేసేయండి అని యూనివర్స్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే యూనివర్స్ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఛాన్స్ వస్తేనే మీరు ఏదైనా చేయగలరు. మీకు ఆ ఛాన్స్ రాలేదనుకోండి, మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వదు. సో, బేసిక్‌గా ఆ పర్సనే యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఆ పర్సన్ యాక్షన్ తీసుకోకపోయినా సరే థింగ్స్ అనేవేంటంటే ఏదో ఒక రకంగా చేంజ్ అవుతూ ఉండొచ్చు. కాకపోతే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి కదా! సో, మీ ఫెమినైన్ ఎనర్జీని మాత్రం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే ఇది కామన్ గైడెన్స్. కాకపోతే అమ్మాయిలకి మాత్రం నేను చెప్పాను కదా! స్పెసిఫిక్‌గా మీరు ఆ రకంగా థింక్ చేయాల్సుంటుంది. అబ్బాయిలకేంటంటే మీరు ఎవరైనా లేడీ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. లేడీ సపోర్ట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీరే అంటే ఆ అపోజిట్ పర్సన్ అమ్మాయి కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాళ్ళ అంటే థాట్స్ ఏంటి? వాళ్ళ సఫరింగ్స్ ఏంటి? అనే ఆ పాయింట్ నుంచి మీరేంటంటే థింక్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీరు అలా థింక్ చేసినా సరే, కొంత ఫెమినైన్ ఎనర్జీ అనేది మీది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది కాబట్టి మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారండి. చాలా మందికసలు సిట్యుయేషన్‌ని ఎప్పుడైతే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అంటే, ఆ అపోజిట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు హ్యాండిల్ చేయలేకపోతుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేశారంటే సిట్యుయేషన్‌లోని అంటే మీకు ఫేవర్‌గా కొన్ని జరుగుతాయో, జరగవో అనేది పక్కన పెడితే కరెక్ట్‌గా మాత్రం హ్యాండిల్ చేయడానికి ట్రై చేయగలుగుతారండి. అట్‌లీస్ట్ మీ సిట్యుయేషన్‌కైతే అదే గైడెన్స్. సో, ఇంక మీ ఇష్టం. మీ వైపు నుంచి మీరేమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకొని, మీరొక క్లారిటీ మెయింటైన్ చేసి, దానికి మీరు స్టాండ్ తీసుకోవడం ఒక్కటే ఇప్పుడు మీరు చేయాల్సిందండి. ఇలాంటి పర్సన్స్ విషయంలో మాత్రం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ BEHKNQTWZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో, సో చూద్దామండి అసలు మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకసలు ఎలా అనిపిస్తుంది? ఏంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. లిటరల్‌గా వాళ్ళకేంటంటే థింగ్స్ మీతో ఇలానే వర్కౌట్ అవ్వాలి. అంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇలానే బెటర్ అవ్వాలి. బెటర్ అయితేనే వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడేమైందంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని డిజాస్టర్స్ జరిగాయండి. అంటే ఒక పర్సన్‌ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళదే అని మనకు తెలుస్తుంది. వాళ్ళు మనతో ఇలానే ఉంటారు అని క్లారిటీ మనకుంటుంది. బట్ మన ఈక్వేషన్ ప్రకారం ఆ పర్సన్ రియాక్ట్ అవ్వాలి. మన ఈక్వేషన్ ప్రకారమే ఆ పర్సన్ ఎప్పుడు ఉండాలంటే అలా ఎలా ఉంటారు? ఈవెన్ మీరైనా సరే అలా ఉండలేరు కదా! సో, ఇక్కడ జరిగిందైతే అదేనండి. అంటే ఆ పర్సన్ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఇలానే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నారు. బట్ అది ఫెయిల్ అయింది. లైక్ ఏంటంటే ఒక డిజాస్టర్ అనే చెప్పాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ వెళ్లారో, దానికి మీరు రీచ్ అవ్వలేదో, ఇంకా ఆ పర్సన్ ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసినా సరే ఎప్పటికి కూడా వాళ్ళకి డిసప్పాయింట్‌మెంటే ఉంటది. వాళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతూనే ఉంటారని చెప్పి మిమ్మల్ని వద్దనుకోవడం జరిగిందండి. నేను 100% ఇక్కడ చెప్పగలను. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ ఫాల్ట్ అనేది చాలా తక్కువుందండి. ఆ పర్సన్ ఫాల్ట్ ఎక్కువుంది. అలా అని చెప్పి వాళ్ళు అంటే బ్యాడ్, మీరు గుడ్ అని కూడా నేను చెప్పను. కాకపోతే ఆ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్కువ అంటే వాళ్ళ స్టాండర్డ్‌కి మ్యాచ్ అయినట్టుగా మీరు ఉండాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు కానీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళెప్పుడూ కూడా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలనుకోలేదు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకోలేదండి. అందుకే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఆబ్వియస్‌గా మీరు డిఫరెంట్. వాళ్ళు డిఫరెంట్. సో, వాళ్ళకి మీరేంటంటే ఇలానే కనిపించాలి, ఇలానే ఉండాలి అంటే మీరది కాదు కదా! సో, అలా ఎలా ఉంటారు? మిమ్మల్ని మీలా ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసుంటే రిలేషన్‌షిప్‌లో మీరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేని కానీ ఆ పర్సన్ అప్రిషియేట్ చేసుంటే, ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చుండేది కాదండి. అది నేను క్లియర్‌గా చెప్పగలను. సో, వన్స్ ఈ పర్సన్ వద్దు అనుకున్న తర్వాత, ఇంక ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ వైపు నుంచి ఏమైనా మిస్టేక్ చేశారా? వాళ్ళిక్కడ ఏమైనా సిట్యుయేషన్స్‌కి ఓవర్‌గా రియాక్ట్ అయ్యారా? అసలు మీరు చేసిన తప్పేంటి? అలానే వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే అసలు ఏం జరుగుంటే బావుండేది? ఎలా ఉండుంటే బావుండేది అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. వీళ్ళకైతే అది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ మోడ్‌లో మాత్రం ప్రెజెంట్ ఉన్నారు. ప్రతిది కూడా సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎవరిది ఫాల్టు? ఎవరు అంటే కరెక్ట్‌గా ఉన్నారు ఫస్ట్ నుంచి. లైక్ ఏంటంటే వాళ్ళకి వస్తుంది. అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఏం జరిగింది? సో, అసలు ఎవరిక్కడ ఎలా రియాక్ట్ అయ్యారు? ఎవరి రోల్ ఏంటి? ఇలా స్లోగా తెలుస్తుంది. బట్ ఏంటంటే ఈ పర్సన్ అది బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. అంటే వాళ్ళకి రియాలిటీ అనేది తెలుస్తుంది కానీ, ఆ రియాలిటీని వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది తప్పు కాదు అనే ఫీల్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి రియాలిటీ అనేది తెలుస్తుంది కానీ, ఇంకా వాళ్ళేంటంటే అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్‌కి ఈ మూమెంట్‌లో పేషెన్స్ అనేది కొంత తక్కువగా ఉంది. అంటే ఆలోచించాలి, కరెక్ట్ చేసుకోవాలి మొత్తానికి ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని ఉంది కానీ, అది తెలుసుకునే ప్రయత్నంలోనేంటంటే బ్యాలెన్స్ తప్పిపోతున్నారండి. ఎందుకంటే, ఇప్పుడు ఏ పర్సన్‌కైనా సరే వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చినా, లేకపోతే ఏ పర్సన్ అయినా సరే వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకునే పరిస్థితొచ్చినా సరే అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వలేరండి. ఈవెన్ మీరైనా సరే మీ ఎండ్ నుంచి ఏదైనా తప్పు చేశారనుకోండి, సో మీరేంటంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా!
ఆర్ అంటే అట్లీస్ట్ ఒప్పుకోవడానికైనా సరే మీకు క్లారిటీ వచ్చి ఓకే నేను ఇది తప్పు చేశాను అని ఒక మనిషి ముందు తలదించుకొని చెప్పడం అయినా, లేకపోతే ఒక మనిషి ముందు నేను తప్పే చేశాను అని ఒప్పుకోవడం అనేదైనా సరే చాలా పెద్ద విషయం అండి. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక పర్సన్ తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కానీ నిజంగా ఒప్పుకుంటే, ఏ పర్సన్ విషయంలో అయినా ఎక్కడైనా సరే అది ఒప్పుకుంటే సగం కర్మ అనేది అప్పుడే క్లియర్ అయిపోతుందండి. కానీ చాలా మంది ఆ పని చేయరు. అందుకే వాళ్ళ లైఫ్‌లోని పాస్ట్ గ్రీవెన్సెస్ అనేవి క్యారీ చేస్తుంటారు. పాస్ట్ నుంచి ఎక్కువ కర్మని తెచ్చుకుంటారు. ఇది చాలా మందికి తెలియకే. సో, ఈ పర్సన్ కూడా ఏంటంటే, మీ విషయంలో వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ఇలానే థింగ్స్‌ని హ్యాండిల్ చెయ్యాలి అని వాళ్ళు అంటే మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండాలి అనే ఒక ఆ మైండ్ సెట్ పెట్టుకున్నారు చూడండి. దానివల్లే ఈ రిలేషన్‌షిప్ ఇక్కడి వరకు వచ్చిందండి. మీరింత సఫర్ అయ్యారని చెప్పొచ్చు. సో, వాళ్ళందుకే ఆలోచిస్తున్నారు. అది ఓకే. కానీ ఆలోచించినప్పటికీ కూడా ఇంకా అది ఒప్పుకోవడానికి కానీ, ఇంకా అంటే అది హ్యాండిల్ చేయడానికి కానీ వీళ్ళు రెడీగా లేరు. సో, అక్కడే ప్రాబ్లమ్ అవుతుంది. ఇలాంటి పాయింట్ వచ్చిన దగ్గర ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మనం ఇదంతా ఎందుకు ఆలోచించాలి? మేబీ అంటే ఎక్కడో కానీ తప్పు చేశామనే ఫీలింగ్ వస్తున్నా సరే వాళ్ళేంటంటే ఓకే. మనం మేబీ అంత తప్పేం చేయలేదులే. మరి ఇండివిడ్యుయల్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నాకొక పర్సన్ కావాలనుకున్నప్పుడు ఇలా ఉండాలనుకోవడం చాలా కామన్ కదా! ఈవెన్ అంటే వాళ్ళైనా అలానే అనుకుంటారు కదా! అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారండి. ఇంకా కూడా వాళ్ళేంటంటే లైట్‌ని చూడలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళకేంటంటే ఒప్పుకోవడానికి మనసు అంగీకరించట్లేదన్నమాట. దానివల్ల వాళ్ళేంటంటే ఇంకా డార్క్‌నెస్‌లోనే ఉన్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ డార్క్‌నెస్‌ని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారండి. సో, ఈ డార్క్‌నెస్‌ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు లైట్‌ని చూడడానికి ట్రై చేస్తున్నారు. కానీ లైట్‌ని చూసే సిట్యుయేషన్ వచ్చినప్పుడు లైట్ కంటే డార్క్‌నెస్సే వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. చీకట్లో అయినా ఉంటాం కానీ, ఆ వెలుగు మాత్రం మాకొద్దు. ఆ వెలుగుని చూసాము అంటే చాలా ఇబ్బంది పడతాం. చాలా అంటే దానికోసం చేయాల్సుంటుంది. సో, అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా చీకట్లో ఉండడమే మంచిది అని అంటే వాళ్ళ థాట్స్ అనేవేంటంటే అంత డార్క్‌గా ఉన్నాయండి. మనుషులేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ కన్విన్స్ అవ్వట్లేదు. చెప్పాను కదా! ఒక మనిషి తను చేసిన తప్పుని ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా సగం కర్మని క్లియర్ చేసుకుంటారు. బట్ అది ఒప్పుకోకపోతే కర్మని హోల్డ్ చేస్తారు గూడా. అది సెకండరీ. బట్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు అందుకే చెప్తున్నాను కదా! ఇదే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందండి. అలా అని చెప్పి పర్సన్ ఏంటంటే, మరీ అంత గ్రీడీగా లేరు. అలా అని చెప్పి అంటే ఈ పర్సనే నాకు కావాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఇలానే వర్కౌట్ అవ్వాలి అనే మైండ్ సెట్ కూడా ఇప్పుడు వీళ్ళకి లేదు. వీళ్ళేంటంటే పాసిబుల్‌గా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మనం ఇది హ్యాండిల్ చేయలేం. ఒకవేళ మనం అంటే ఇదంతా ఒప్పుకొని ముందుకు వెళ్ళినా సరే, ఈ పర్సన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయరేమో. వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయరేమో. మనకంత ఛాన్స్ ఇవ్వరేమో. మన విషయంలో ముందున్నంత లవ్‌తో ఉండరేమో. ఇలా చాలా డౌట్స్ కూడా వాళ్ళకున్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఆ లైట్‌ని చూడడానికైతే ఇప్పుడున్న ఫేజ్‌లో సిద్ధంగా లేరండి. ట్రై చేస్తున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. మేబీ మన వైపు నుంచి కూడా ఏదో మిస్టేక్ జరిగుంటది అనే వేలో. కానీ వాళ్ళకి సిట్యుయేషన్‌లో కొంత క్లారిటీ వస్తుందనగాని ఆ ఆలోచనని పక్కన పెట్టేస్తున్నారండి. ఎందుకంటే రియాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ వాళ్ళ మిస్టేక్ ఇదే అని వాళ్ళు తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్సన్‌లో ఆ డార్క్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. వాళ్ళ కార్డ్స్ నుంచి నాకలాంటి ఎనర్జీ వస్తుంది. యాక్చువల్‌గా ఇలాంటి పర్సన్ ఈ టైంలో మేబీ మీ విషయంలో అంత ఈజీగా కూడా డెసిషన్ తీసుకోలేరు. ఒకవేళ డెసిషన్ తీసుకున్నా సరే దానికి స్టిక్ అయ్యి ఉండగలరని నాకనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తప్పు చేశారు అని తెలిసి మనం తప్పే చేశాం. మనం ఏంటంటే దీన్ని సరిదిద్దుకుందాం అని ఆ మూమెంట్‌కనుకున్నా నెక్స్ట్ మూమెంట్‌లో కూడా వాళ్ళు చేంజ్ అయిపోవచ్చండి. వాళ్ళేంటంటే దానికోసం స్టాండ్ తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేశారని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది? ఇక్కడ హ్యాపీ ఎండింగ్ దొరుకుతుందా? ఆర్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకొని రియాలిటీ ప్రకారం మూవ్ అవ్వగలరా? ఇదంతా ప్రాక్టికల్‌గా జరగాలంటే చాలా కష్టం. సో, వాళ్ళేంటంటే అదే ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడేంటంటేనండి ఇలాంటి సిట్యుయేషన్స్‌లోని మోస్ట్‌లీ ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవండి. ప్రాబ్లమ్ ఏంటంటే మైండ్ సెట్‌లో ఉంది. ఒక పర్సన్ తన తప్పుని తెలుసుకోకపోయినా, ఒక పర్సన్ ఏంటంటే ఇంకొక పర్సన్ విషయంలో థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారో అర్థం కాకపోయినా సరే
అది వాళ్ళు ఎప్పటికీ కూడా కరెక్ట్ చేసుకోలేరు. అది కరెక్ట్ చేసుకోకపోతే థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి. సో, రిలేషన్‌షిప్ అంటేనే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడం. బట్ ఈ పర్సన్‌కి ఆ 2 లక్షణాలు లేకపోతే మీరెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు థింగ్స్ వర్కౌట్ అవుతాయని? సో, అందుకే మీకిక్కడ ఏం హోప్ కనిపించట్లేదండి మోస్ట్‌లీ. ఆ పర్సన్ ఏంటంటే ట్రై చేస్తున్నారు కానీ, ఆ స్టెప్ ముందుకు వేయట్లేదు. మరి ముందుకు వేయకపోతే ఎవరేం చేయలేరు. స్ట్రాంగ్ కర్మాని హోల్డ్ చేయడం ఒకటే ఇంకా. సో, వాళ్ళ కర్మాని ఏంటంటే సమ్‌డే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ పర్సన్ ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇన్‌స్టంట్‌గా విడిచిపెట్టేస్తున్నారు. అది కంఫర్టబుల్‌గా ఉండట్లేదని. అంటే ఈ పర్సన్ లైఫ్‌లోని మీ విషయంలో అంత ఎక్స్‌పెక్టేషన్స్, అంత ఫ్యాంటసీస్‌లో ఉండుంటారు. అంటే మోస్ట్‌లీ మీ విషయం అనే కాదు. జనరల్‌గా వీళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్, ఫ్యాంటసీస్ ఎక్కువేమో. సో, దానివల్ల ఏంటంటే, ఈ రకంగా వాళ్ళేంటంటే మీ విషయంలో కూడా థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే స్టబర్న్‌గా ఉండొద్దింక. అంటే ఇలానే జరగాలి, ఇదే జరిగితే బావుంటుంది ఆర్ ఇలానే చేస్తే బావుంటుంది అని మీరైతే స్టబర్న్‌గా ఉండొద్దు. మీరు మీకోసం ఆలోచించుకోండి. మీ నీడ్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీ లైఫ్‌లో మీరింకా అంటే ఎలాంటి థింగ్స్‌ని బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే వాటి మీద మీరు ఫోకస్ చేస్తే బావుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకోసం మీరు ప్లాన్ చేసుకోండి. మీ ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఏంటి? మీరేం చేయాలి? మీరు ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. అలాంటివి ఆలోచించడం మంచిదండి. అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌కైనా సరే మీరిలా ఆలోచించడం మంచిదేమో. ఎందుకంటే ఆ పర్సన్‌లో రియలైజేషన్ వచ్చే వరకు వాళ్ళు అంటే ఆ లైట్‌ని చూడ్డానికి ట్రై చేసే వరకు ఆ లైట్ అనేది కనిపిస్తుంది. సో, మనం కష్టమైనా సరే ఆ లైట్‌ని చూడాలి అనుకోని వాళ్ళు ఎక్కడో కానీ అలా డిసైడ్ అయ్యే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే వాళ్ళకా రిలీఫ్‌నివ్వదండి. అలానే మీరేంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ అంటే వాళ్ళనే హోల్డ్ చేస్తూ ఉంటే మీ లైఫ్ కూడా ఏం బెటర్ అవ్వదు. మీకు కూడా ఆ మూవ్‌మెంట్ ఏం కనిపించదు. బట్ మీలో రావాల్సిన చేంజెస్ ఏంటి? మీరు ఫర్దర్‌గా మీ లైఫ్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి? అసలు మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? మీకసలు ఈ మూవ్‌మెంట్‌లో ఏంటి అవసరం? మీరు దేని మీద ఫోకస్ చేస్తే బావుంటుంది? అనే వేలో కానీ మీరు థింక్ చేస్తూ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం మీ లైఫ్ అయితే మంచిగా ఉంటుందండి. ఆ పర్సన్ విషయంలోనైతే నేను చెప్తున్నాను కదా! మీరు ఇలానే జరగాలి అని అంటే ఒక పర్సెప్షన్‌లో చూడొద్దండి. ఈవెన్ ఇక్కడ మీకెవరైనా అడ్వైస్ ఇస్తుంటే ఈ పర్సన్ విషయంలో అది కూడా మీరు వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ వాళ్ళిచ్చిన అడ్వైస్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేకపోయినా స్టిల్ వాళ్ళు చెప్తుంది ఎంతవరకు రియల్. సో, నిజంగా అదేనా ఇక్కడ ఉంది అని మీరు అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు కూడా మీ లైఫ్‌లో చాలా చేంజెస్‌ని మీరు చూడగలుగుతారు. సో, మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తాను. ఈ మూవ్‌మెంట్‌లో మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఈ మూవ్‌మెంట్‌లో మాత్రం మీ లైఫ్‌కి ఏదైతే అవసరమో దాని మీద మీరు ఫోకస్ చేసి ఇంకా మీరేంటంటే స్ట్రాంగ్ అవ్వడానికి, బెటర్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే సమ్‌డే ఈ పర్సన్ డెఫినెట్‌గా రిగ్రెట్ అవుతారండి. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైతే ఇంకా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటారో, మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక బెస్ట్ వేలో లీడ్ చేస్తూ ముందుకు వెళ్తుంటారో, ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ లానే మీరు కనిపిస్తారు. కానీ అప్పటికి సిట్యుయేషన్స్ ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయండి. ఎయిదర్ ఆ పర్సన్ అయినా మీకు సరెండర్ అయ్యే పరిస్థితొస్తది. లేకపోతే మీరైనా సరే ఇంకా బెటర్ చాయిస్ మీకేముంది అని చెప్పి మీరు ఆలోచించుకుంటారు. ఈ రీడింగ్‌లో మాత్రం నేను చాలా హానెస్ట్‌గా చెప్తున్నానండి. ఈ పర్సన్ విషయంలో అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దండి. మీ లైఫ్‌లో మీకేది బెస్ట్ చాయిసు, ఈ టైంలో మీరు ఇంకా చాలా ఎవాల్వ్ అవ్వడానికి ఎక్కడెక్కడ మీకు స్కోప్ ఉంది అనే వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ పర్సన్‌లో రియలైజేషన్ లేదు. ఆ పర్సన్ ఆలోచనలు కూడా ఏంటంటే అంటే సరెండర్ అవ్వలేకపోతున్నారండి సింపుల్‌గా చెప్పాలంటే. కర్మనైనా సరే ఇంకా పెంచుకుంటాం అంటున్నారు కానీ, కర్మని క్లియర్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. సో, అది వాళ్ళ మెస్. వాళ్ళే డీల్ చేసుకుంటారు. మీ వరకైతే యూనివర్స్ ఇదే గైడెన్స్ ఇస్తుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CFILORUX ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, వాళ్ళ కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి. అసలు మిమ్మల్ని వద్దు అనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళకసలు ఎలా అనిపిస్తుంది మీకోసం? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ లేదండి. అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు మీ విషయంలో కమిటెడ్‌గా ఉన్నప్పటికీ, స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఎక్కడో కానీ లాయల్‌గానే ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అనే పేషెన్స్ ఉంది అనే వైబ్స్ మీకిచ్చినా సరే, చాలా రోజుల నుంచి మాత్రం వాళ్ళకి హోప్‌లెస్‌గా అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే ఆ కమిట్మెంట్ లేదు ఫస్టు. వాళ్ళేంటంటే ఇంకా ఇది వర్కౌట్ అవుతుంది. థింగ్స్ వాళ్ళనుకున్నట్టే బెటర్ అవుతాయి అని వాళ్ళేంటంటే ఇంక ఫీల్ అవ్వడం అనేది మానేసారండి. వాళ్ళకెలా అనిపించిందంటే సూన్ ఆర్ లేటర్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అవుతుంది. థింగ్స్ ఏంటంటే సెటిల్ అవ్వవు అనుకోని వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మీ ఒపీనియన్ కానీ అసలు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఎమోషన్స్ దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని ఆలోచించినట్టుగా అయితే నాకనిపించట్లేదు. సోలోగా ఇంక డిసైడ్ అయిపోయారు. థింగ్స్ వర్కౌట్ అవ్వవు. సో, వీళ్ళు మనకేంటంటే సెట్ అవ్వరు. అట్‌లీస్ట్ ఇది సూన్ ఆర్ లేటర్ జరిగేదిదే. సో, ఎందుకు అనవసరంగా అంటే ఎక్కువ డ్రాగ్ చేయడం. ఈ పర్సన్‌కి ఎక్కువ హోప్స్ క్రియేట్ చేయడం. మన ఎండ్ నుంచి మనం ఆల్రెడీ ఇది ఫీల్ అవుతున్నామంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. సో, దీనికోసం అని చెప్పి ఈ పర్సన్ టైమ్ వేస్ట్ చేయడం, మన టైమ్ వేస్ట్ చేసుకోవడం, ఇంత డ్రాగ్ చేయడం అయితే వేస్ట్ అనుకోని డిసైడ్ అయిపోయి, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఆన్సర్‌ని అయితే తొందరగానే మీకు చెప్పేసారండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆ పర్సన్ మొదటి నుంచి కూడా అంటే మీకు క్లియర్‌గా చెప్పేస్తున్నారండి. ఇది వర్కౌట్ అవ్వదు అనే వేలోని. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సను ఇదే వేలో ఆలోచిస్తున్నారు. చేంజ్ లేదండి. అలా అని చెప్పి అంటే ఇది వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందా? వాళ్ళేంటంటే సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారంటే అది కూడా లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సను స్ట్రాంగ్‌గా అంటే ఇది వర్కౌట్ అవ్వదు. థింగ్స్‌ని మనం బెటర్ చేసుకోలేం. ఇది మన ఎండ్ నుంచి జరిగేది కాదు అనుకోని ఫీల్ అవుతున్నారు. ఇది ఎక్కడో కానీ వాళ్ళకి హోప్‌లెస్‌గానే అనిపిస్తుంది ఇప్పటికి కూడా. అండ్ ఈ విషయంలో ఎవరైనా వాళ్ళకి కన్విన్స్ చేయాలని చూసినా సరే వినడానికి కూడా సిద్ధంగా లేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా కన్విన్స్ చేయడానికి చూసినా వాళ్ళతో వీళ్ళు అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నట్టు అనిపిస్తుందండి. అంటే పర్సన్ అంత స్ట్రాంగ్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు. అలా అని చెప్పి ఇది వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందా అంటే అది లేదు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం థింగ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారండి. చేంజెస్ అనేవి రిలేషన్‌షిప్‌లో రావాల్సుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా ఛాన్స్ ఉంది అని వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇది వాళ్ళేంటంటే ఎండ్ అయిపోతుంది. ఇది ఏ రోజైనా సరే ఇలానే ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం చేంజ్ అయినా సరే ఇది డెఫినిట్‌గా ఎండ్ అవుతుంది అని వాళ్ళేంటంటే స్టబ్బర్న్‌గా ఉన్నారండి ఈ విషయంలో. ఎవరి మాట అంటే వినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కాకపోతే వచ్చే రోజుల్లో ఏంటంటే వాళ్ళ చూసే పర్సెప్షన్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం వాళ్ళేంటంటే, ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఎక్కడైనా హోప్ ఉంటదేమో అనుకోని చూస్తున్నారు అని అనుకోవడానికి లేదండి. హోప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే, హోప్ ఉంది అని ఫీల్ అవ్వాలనుకోవట్లేదు ఫస్ట్. హోప్ లేదనే ఫీల్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ అంటే మీరే మాట్లాడడానికి ట్రై చేసినా, ఇంకెవరైనా మాట్లాడడానికి ట్రై చేసినా వెంటనే కట్ చేస్తున్నారండి. వాళ్ళ ఒపీనియన్ ఇదే అనుకోని స్ట్రాంగ్‌గా వాళ్ళు చెప్పేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, రేపనే రోజు వీళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ కూడా రీయూనియన్ కోసం అని చెప్పి మీ లైఫ్‌లోకొస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని వాళ్ళు ఆలోచించట్లేదండి. కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది వాళ్ళేంటంటే ఇప్పుడు ఆలోచించట్లేదు. ఈ మూమెంట్‌కి వాళ్ళకిది అనిపిస్తుంది కాబట్టి, వాళ్ళ ఎమోషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి, దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. రేపనే రోజు ఏమవుతుంది? రేపనే రోజు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఇవైతే వాళ్ళకి ఆలోచన లేదు. అప్పుడు ఏదైతే అదయింది అప్పుడు చూసుకుందాంలే అనే మైండ్‌సెట్. యాక్చువల్‌గా ఇది వర్కౌట్ అవ్వదు కదా! ఇంకిక్కడ ఆలోచించడానికి ఏముంది అనే మైండ్‌సెట్ కూడా ఉంది. మోస్ట్‌లీ ఈ పర్సన్ చాలా నెగెటివ్‌గా ఉన్నారండి. వచ్చే రోజుల్లో మేబీ ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చు. వాళ్ళు అంటే ఇలా మనం ఆలోచించకూడదు. ఇది కరెక్ట్ కాదు అని ఎక్కడో కానీ రియలైజ్ అవ్వచ్చు. మేబీ యూనివర్స్ ఏంటంటే ఆ విధంగా వాళ్ళ మీద వర్క్ చెయ్యొచ్చు. బట్ ఇప్పట్లో అయితే ఇది జరగదండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో ఇప్పట్లో అయితే ఎలాంటి హోపు పెట్టుకోవద్దు. మేబీ ఏమైనా సరే ఈ పర్సన్‌లో చేంజెస్ రావాలన్నా సరే ఇంకొక 1 ఇయర్ పట్టొచ్చు. అంటే టైమ్ ఫ్రేమ్ అనేది కొంత లాంగ్ కనిపిస్తుంది. మూవ్‌మెంట్ అనేది ఏంటంటే అంత ఈజీగా ఉంటుందని అనిపించట్లేదు. ఎందుకంటే పర్సన్ ఫస్ట్ ఏంటంటే రియలైజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. వాళ్ళ ఎమోషన్స్‌తో ఆర్ వాళ్ళ ఫీలింగ్స్‌తో అయినా సరే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కానీ, వాళ్ళైతే మాత్రం ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదండి. అంటే అంత స్టబ్బర్న్‌గా ఉన్నారు. ఈ స్టబ్బర్న్‌నెస్ ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. సూన్ ఆర్ లేటర్ ఇదే జరుగుతది అన్నప్పుడు ఎందుకు అంత రెసిస్ట్ చెయ్యాలి?
ఈజీగా లైఫ్‌ని లీడ్ చేయకుండా అనే మైండ్ సెట్. అలా అని చెప్పి పోనీ అదర్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారా? వాళ్ళ లైఫ్‌ని ఏమైనా బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా అంటే అది లేదు. దేని మీద ఫోకస్సు లేదు, విజను లేదండి. వాళ్ళకేమనిపిస్తుందంటే అల్టిమేట్‌గా అంటే లైఫ్ అనేది మొత్తం ఇలానే ఉంటుంది. ఏం చేసినా సరే థింగ్స్ అనేవి ఇలానే వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుందనమాట. సో, అందుకే వాళ్ళేంటంటే ఈ ఫేజ్‌లో, ఈ మూమెంట్‌లో వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మీ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు, స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఆర్ కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారండి. క్లియర్ కట్‌గా అంటే యూనివర్స్‌కే అంతా విడిచిపెట్టేసినట్టున్నారు. ఏం జరిగితే అది జరిగింది, ఎలా అయితే అలా అయ్యింది అని. సో, ఇలాంటి వ్యక్తుల్లో ఏంటంటే కొంతకాలం సైలెంట్‌గా ఉండడమే మంచిదండి. ఎవరితో కూడా వీళ్ళు ఎంగేజ్ అయినా అంటే ఎవరైనా వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయినా సరే మోస్ట్‌లీ అదంత గుడ్ థింగ్ కాదండి. ఎందుకంటే వీళ్ళలో రియలైజేషన్ రాదు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ నుంచి వాళ్ళు ఇంకొంచెం నెగెటివ్ వైబ్స్‌ని ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తానండి. ఇప్పుడున్న ఫేజ్‌లో మాత్రం ఈ పర్సన్ విషయంలో ఎలాంటి హోప్‌ని మీరు పెట్టుకోవద్దు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, వచ్చే రోజుల్లో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడున్న ఫేజ్‌లో మీరేం చేయలేరు కాబట్టి మిమ్మల్ని మీరేంటంటే ఎక్కువ పుష్ చేసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఏం జరిగిపోతుందో అనుకోని ఎక్కువ క్యూరియస్‌గా ఉండడం, వాళ్ళని స్టాక్ చేయడం లాంటివి కూడా చెయ్యొద్దు. వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అలాంటివి ఏమీ కూడా చేయొద్దండి. అవన్నీ అయితే వేస్ట్. ఎందుకంటే అలాంటివి మీరు చేసినప్పుడు ఈ పర్సన్‌కి మరికొంచెం నెగెటివ్ వైబ్స్ ఒస్తాయి. మీకు ఛాన్స్ ఒస్తే ఈ పర్సన్‌తో మాట్లాడాలని చూసినా, ఇలాంటి పనులు చేస్తున్నా సరే, ఈ పర్సన్ మీతో తిరిగి ఫైట్ చేస్తారండి. మరికొంచెం మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ అవ్వచ్చు. సో, ఇలాంటి వాళ్ళని మోస్ట్‌లీ పోక్ చేయకపోవడమే మంచిది. మీకు సంబంధించిన వాళ్ళెవరైనా సరే మాట్లాడాలని చూస్తున్నా సరే, ఈ టైంలో మాత్రం వీళ్ళతో ఏం మాట్లాడించొద్దండి. మాట్లాడించినా వేస్ట్ అని చెప్తాను. అంటే మీకు అర్థమైపోతుంది. మాట్లాడించినప్పుడు మీకే ఆ క్లారిటీ వస్తుంది. బట్ అదంత స్టెప్ కూడా వేస్ట్. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ పర్సన్ విషయంలో నిజానికి మీకు కూడా హోప్ లేదండి. వీళ్ళ రియాక్షన్స్, వీళ్ళ బిహేవియర్ చూస్తే మీకు ఫ్రస్ట్రేషను, ఇరిటేషన్ ఒస్తుంది. ఇలాంటి వ్యక్తులు అంటే మీకు ఎలా అనిపిస్తున్నారంటే మీ లైఫ్‌లోకే ఎందుకొచ్చారు? ఇంత టాక్సిక్ ఏంటి? అసలు ఇలాంటి వ్యక్తులు రావడం అనేది మీ కర్మనా ఏంటి అని కూడా మీకు డౌటొస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ కానీ, ఆ పర్సన్ మాట్లాడే మాటలు కానీ మీకేంటంటే చాలా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నాయండి. మీ ఎమోషన్స్‌ని పరీక్షిస్తున్నట్టుగా మీకనిపిస్తుంది. అలా అని చెప్పి ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే అలా కూడా లేరు. చాలా కేర్‌లెస్‌గా ఉన్నారండి. సో, దానివల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, అప్‌సెట్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో అంటే ఇంక హోప్ లేదు అనుకోని మీరేంటంటే టైమ్ టు టైమ్ చాలా సఫర్ అవుతున్నారు. అయినా సరే అంత ఈజీగా గివ్ అప్ చేయలేకపోతున్నారండి. మీ మనసేంటంటే ఒప్పుకోవట్లేదు. ఈ పర్సన్‌తోని ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో, ఇంకా థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనే వైబ్స్ ఇస్తుంది. దానివల్ల మీరేంటంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తదేమో అని చూస్తున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఈ పర్సన్‌తో ఛాన్సెస్ కోసం అయితే వెతుక్కోవద్దు. టైమొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకే అన్నీ అర్థమవుతాయి. కాకపోతే ఈ ఫేజ్‌లోనేంటంటే రియల్‌గా మీకెక్కడ ఆపర్చునిటీ అనేది అవసరం. అసలు ఎలాంటి ఆపర్చునిటీ మీకు రావాల్సిన అవసరం ఉంది అనేది చూసుకోండి. ఈ పర్సన్‌తోనే ఛాన్స్ రావాలి, ఈ పర్సన్‌తోనే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మాత్రం ఇప్పటి నుంచే కోరుకోవద్దు. ఎందుకంటే మీరు అంటే ఈ ఫేజ్‌లో ఎంత ట్రై చేసినా సరే ఇంకా ఇంకా డిస్టర్బ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మోస్ట్‌లీ కొంతకాలం ఈ పర్సన్ విషయంలో సైలెంట్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా టైమ్ వచ్చినప్పుడు మీరు అంటే ఏ ప్రయత్నం చేయకుండానే మీకు కొన్ని తెలుస్తుంటాయండి. ఆ చేంజెస్‌ని మీరు ఫీల్ అవుతారు. సో, అప్పుడు మీరు అల్టిమేట్‌గా ఏదైనా ఛాన్స్ కోసం, ఆపర్చునిటీ కోసమో ట్రై చేయొచ్చు. బట్ ఇప్పటి నుంచే అయితే మాత్రం వేస్ట్ అండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఇంకా ఇంకా సఫర్ అయ్యి, ఇంకా ఇంకా మీరు డిస్టర్బ్ అయిపోయి, ఇంకా ఇంకా మీకేంటంటే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ రావడం, ఆ పర్సన్‌తో ఫైట్ చేయడం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం. అంటే మీ మెంటల్ స్టేట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతదండి. ఈ పర్సన్ వల్ల మీ ప్రోగ్రెస్ అనేది కొంత స్టాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే కొంతకాలం ఈ పర్సన్‌కి దూరంగా ఉండండి. ఈ పర్సన్ విషయంలో కూడా ఏం ఆలోచించొద్దు. ఏ డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. మీ లైఫ్‌ని మీరేంటంటే ఫ్రీగా మూవ్ చేయడానికి ట్రై చేయండి. అదొక్కటే యూనివర్స్ మీకు అంటే ఈ పాయింట్‌లో ఇచ్చే గైడెన్స్ అండి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకుంటే అంత పెయిన్‌ని తీసుకుంటారు. యాక్చువల్‌గా మీరు అది డిజర్వ్ చేయరు. అందుకోసమైనా సరే ఇక్కడితో మీరేంటంటే స్టాప్ అవ్వడం మంచిది. మీకోసం మీరు ఆలోచించుకోవడం మంచిది. అయినా సరే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతాం. మేమేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయలేం అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.